హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అబ్బా ఆగవే వస్తాను కానీ అని అభి దగ్గరికి వెళ్ళింది. హాయ్ అభినవ్ సార్ అని రితు పలకరిస్తుంది. హే హాయ్ అని అభి పలకరిస్తాడు. కనీసం రితుని పలకరించినట్టు కూడా తనని పలకరించకపోవడంతో జాన్వి మొహం మార్చుకొని చూసింది. అభినవ్ సార్, ఈ అమ్మాయి అని రాగం తీస్తుంది రితు. తను కూడా యాక్ట్రెస్ని అని అభి అన్నాడు. అవునా, ఎప్పుడూ చూడలేదే, దేంట్లో యాక్ట్ చేసింది అని రితు కావాలని ఇరిటేటింగ్గా మాట్లాడుతుంది. అభి చిన్న నవ్వు నవ్వుతాడు. జాన్వి చిరాకు చూస్తూ, హలో, నేను ఫేమస్ యాక్ట్రెస్ని అని అనింది. మీ గురించి మీరే చెప్పారుగా, తెలిసింది అని రితు వెటకారంగా అనింది. జాన్వికి లోపల ఆవేశం పెరిగిపోయింది, కానీ కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంది. అభినవ్ సార్, ఈ అమ్మాయి మీకేమవుతుంది అని రితు అడిగింది. జస్ట్ ఫ్రెండ్స్ అని అభి అన్నాడు. జాన్వి కళ్ళు మూసి తెరిచి, ఛా, ఇది కావాలని అడిగింది అని అనుకుంది. జస్ట్ ఫ్రెండ్స్నా అని జాన్వి వైపు కింద నుండి పైకి చూసి, అంటే లవర్స్నా అని అభినవ్ దగ్గరికి వెళ్ళి గుసగుసలాడుతూ అడిగింది. అభి నవ్వి, నో, షీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, దట్స్ ఇట్ అని ఖచ్చితంగా చెప్పి, ఏమంటావు జాన్వి అని అడిగాడు. జాన్వికి పొరపోయి దగ్గుతూ, ఎక్స్క్యూజ్ మీ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చింపాంజీ మొహంది అని రితు అనింది. అదేంటి రితు అలా అన్నావు అని అభి అడిగాడు. ఎందుకా, నరికి పోగులు పెట్టాలి సార్, ఇది ఇందాక ఇషితాని కొట్టింది అని రితు కొరకొర జాన్వి వెళ్ళిన వైపు చూసి అనింది. అభి షాక్ అయి, జాన్వీనా, ఎందుకు అని అడిగాడు. రితు జరిగింది మొత్తం చెప్పి, ఇది దీని పెడత మొహం, మీ ఇద్దరికి పెళ్ళని చెప్పింది అని రితు అనింది. ఓ గాడ్, అందుకే నా ఇషిత నన్ను దూరంగా నెట్టేసింది అని అభి అనుకొని, రితు థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు అని అన్నాడు. సార్, మీరు నిజంగా ఇషితాని లవ్ చేస్తున్నారా అని అడిగింది. చాలా చాలా ఎక్కువగా రితు, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుంది, కానీ ఇషిత ఏదేదో ఆలోచిస్తూ రిజెక్ట్ చేస్తుంది అని అభి అన్నాడు. ట్రై చేయండి సార్, తను చాలా మంచిది, మిమ్మల్ని వద్దు అంటున్నా నాకెందుకో మీరంటే ఇష్టమేమో అని డౌట్ కొడుతుంది. ట్రై చేస్తే తప్పేంటి, వద్దు అన్న ప్రేమ మిమ్మల్ని చేరితే ఆ ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది అని రితు అనింది. అభి నవ్వి, నిజం అని అన్నాడు. సార్, నేను వెళ్తాను. ఇంకో విషయం, నేను చెప్పినట్టు ఇషితతో అనకండి, చెప్పొద్దని చాలా గట్టిగా చెప్పింది. ఇషిత కానీ జాన్వి అన్న మాటలు చాలా పెద్దవి, తనకి పనిష్మెంట్ పడాలి, అందుకే చెప్తున్నా అని రితు అనింది. నో, నీ పేరు అస్సలు బయటికి రాదు, జాన్వి సంగతి నేను చూసుకుంటాను అని అభి అన్నాడు. రితు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అభి దూరంగా ఉన్న జాన్విని చూసి, ఇషితాని అంత చీప్గా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది, అసలు చెప్తాని సంగతి అని ప్లేట్ పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళాడు. ఇషిత, శాలిని, రితు తినేసి కరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జాన్వి రాహుల్కి సైగ చేసి ఇంటికి వెళ్ళడానికి హడావిడిగా కార్ దగ్గరికి వస్తూ, ఛా, ఆ రితు ఏం చెప్పిందో ఏంటో అని నసుగుతూ వచ్చి కార్ డోర్ తీయబోయింది. వెయిట్ జాన్వి అని కార్ పక్క నుండి అభి వచ్చి కారుకి కాలు వెనక్కి మడిచి ఆనించి హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ అన్నాడు. జాన్వి అభిని చూసి షాక్ అయి లేని నవ్వుని తెచ్చిపెట్టుకొని, ఏంటి అభి అని అనింది. నాట్ అభి, అభినవ్ మిశ్రా అని పిలు, నా మనసుకు నచ్చిన ఒకే ఒక అమ్మాయి మాత్రమే అభి అని పిలవాలి అని అభి అన్నాడు. సారీ అని జాన్వి అనింది. అభి జాన్వి వైపు చూసి లాగిపెట్టి చెంప చల్లమనిపించి, నాకు సున్నితంగా మాట్లాడడం ఎంత బాగా వచ్చో, నాకు నచ్చని పని చేస్తే దానికి రెట్టింపు గుణపాఠం చెప్పడం కూడా అంతే బాగా వచ్చు. రితు మొత్తం చెప్పేసింది అని జాన్వికి పూర్తిగా అర్థమై నిప్పులు చెరుగుతూ మనసులో మండుతోంది. ఏంటి అలా నించున్నావు, నేను మొదటిసారి ఇష్టపడ్డా అమ్మాయి ఇషిత, తనని ఎలా అయినా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకుంటే మధ్యలో నువ్వేంటి అసలే ఆ మెంటల్కి నా ప్రేమ అర్థం కాక డైలమాలో ఉంటే నేను బూతులు వస్తున్నాయి, నానా తిప్పలు పడి నా ప్రేమని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో నువ్వొచ్చి తనేదో నన్ను ప్రేమించి నా వెంట పడుతున్నట్టు వెళ్ళి వార్నింగ్ ఇస్తావా, పైగా సెడ్యూస్ చేస్తుంది అంటావా, అసలు అలాంటి వాటికి అర్థాలు కూడా తెలియదు తనకి, ఇంకేమన్నా రోడ్డు మీదకి వెళ్తే 100 మంది దొరుకుతారా అని చేతిని జాన్వి మెడ దగ్గరికి తీసుకొని వెళ్ళి విసురుగా చేతిని విదిలించి, ఛా, ఆడపిల్లవేనా నువ్వు, అలా ఎలా అంత పచ్చిగా మాట్లాడతావు, పైగా అలాంటి మంచి అమ్మాయిని అంటే పాపాలు చుట్టుకుంటాయి, తను అందరికంటే మంచిది, నీకంటే నాకంటే ఇక్కడ ఉన్న అందరికంటే కూడా, అలాంటి అమ్మాయిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, మర్చిపోయా అసలేంటమ్మా, నువ్వు నాకు కాబోయే భార్యవా, అసలు నీ మొహంలో ఒక్కచోటైనా దేవుడు రాసి పెట్టాడా, అసలు నన్ను చేసుకోవాలంటే నీ తాతలు దిగొచ్చినా సరిపోదు, నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నా, ఇంకా పెళ్ళి కూడానా,
అసలు నీతో గొడవ పడ్డానికి కూడా నాకు మూడ్ రావడం లేదు, అలాంటిది పెళ్ళి అని అభి నవ్వుతూ, ఇంకొకసారి ఇషితా జోలికొస్తే అని వేలు చూపించి వార్న్ చేసి, నాకు నువ్వు నచ్చలేదు, నచ్చవు కూడా, నా లైఫ్ అండ్ లవ్ మొత్తం ఇషితాకి మాత్రమే, అది తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని అభి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జాన్వి కోపంగా వెళ్తున్న అభిని చూస్తూ కారులోకి ఎక్కి వెళ్ళిపోయింది. అభి ఫంక్షన్ వైపు వెళ్ళి ఇషిత ఎక్కడిని చూస్తూ ఉంటే ఒక చోట కూర్చొని ఉంది. అభి నేరుగా వెళ్ళి పక్కన చైర్లో కూర్చొని, ఏంటొకటే ఉన్నావు అని అడిగాడు. ఇషిత కంగారు పడుతూ, నా ఇష్టం అని అనింది. ఏంటి నీ ఇష్టం? ఇక మీద నీ ఇష్టం లేదు, అంతా మన ఇష్టం, అలాగే అనాలి, ఓకేనా అని అభి అన్నాడు. నేనే మనను అని ఇషిత అనింది. అప్పుడే కరణ్, శాలిని, రితు రావడంతో, కరణ్ నువ్వు రితుని డ్రాప్ చేయి, నేను శాలిని, ఇషితని డ్రాప్ చేస్తా అని అన్నాడు. ఓకే సార్ అని కరణ్ అన్నాడు. బాయ్ అభి సార్ అని రితు అనింది. బాయ్ రితు అని అభి నవ్వి, వెళ్దామా అని అన్నాడు. ఇషిత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. పదండి మిహికి చెప్పేసి వెళ్దాం అని అభి వెళ్ళాడు. పదవి అని శాలిని అనడంతో ఇద్దరు కూడా అభి వెనకే వెళ్ళారు. మిహి వెళ్తున్నా, ఇషిత శాలినిని నేనే డ్రాప్ చేయాలి అని అభి అన్నాడు. మిహిరా నవ్వి, అలాగే అభినవ్ వెళ్ళు, కానీ జాగ్రత్త, నైట్ డ్రైవింగ్ కదా అని అనింది. అలాగే. నిషు ఎక్కడా అని అభి అడిగాడు. వాడికి నిద్ర వచ్చేసింది, చేతిలోనే పడుకున్నాడు, రూమ్లో పడుకోబెట్టేశా అని మిహిరా అనింది. సరే అయితే బాయ్ అని అభి అన్నాడు. వెనకే ఉన్న శాలిని, ఇషిత కూడా బాయ్ చెప్తారు. ఇద్దరికీ మిహిరా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి బాయ్ అని చెప్పి ఇషితాని హక్ చేసుకొని, పిలవగానే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా వచ్చేసావు, థ్యాంక్స్ అని చెప్పింది. అయ్యో పర్లేదు, అయినా నా కోసం మీరు ఈ శారీ కొన్నారుగా, థ్యాంక్స్ అని ఇషిత చెప్పింది. మిహిరా అభి వైపు చూసి నవ్వుతుంది. ఇషిత ఇద్దరిని చూసి అడగకుండా సైలెంట్గా ఉండి బాయ్ చెప్పి అభితో వెళ్లారు. అభి కారులో కూర్చున్నాక శాలినితో పాటు ఇషిత కూడా వెనకనే కూర్చుంది. అభి ఫ్రంట్ మిర్రర్లో ఇషితాని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అభి చూడ్డం ఇషిత చూసి చూపు దించేస్తుంది. కార్ హాస్టల్ దగ్గర ఆపగానే శాలిని, ఇషిత కార్ దిగారు. అభి కూడా చుట్టూ చూసి కొంచెం మిడ్ నైట్ కావడంతో ఎవరూ లేకపోవడంతో కార్ దిగి ఇద్దరి వైపు చూస్తాడు. అభినవ్ సార్ థ్యాంక్స్ అండ్ బాయ్ అని శాలిని చెప్పింది. బాయ్ శాలిని అని నవ్వుతూ చెప్పి వెళ్తున్న ఇషిత చేయి పట్టుకొని, నేను మాట్లాడి పంపిస్తాను అని శాలిని వైపు చూసి అన్నాడు. శాలిని నవ్వుతూ, కాస్త గట్టి పెట్టి పంపండి అని చెప్పి వెళ్ళింది. ఇషిత బ్లాంక్గా చూస్తూ, నేను వెళ్ళాలి వదలండి అని అనింది. వెళ్దూలే ఆగు అని అభి అన్నాడు. ఆహా నేనుండను అని ఇషిత మారం చేస్తుంది. ఉండాలి అని అభి అన్నాడు. నాకేంటి అవసరం అని ఇషిత ఎటో చూస్తూ అనింది. నీకే అవసరం అని అభి ఇషితని లాగి పట్టుకొని, చూడు ఇందాక ముద్దు పెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు చెప్పు, వెళ్ళిపోతా అని అభి అన్నాడు. ఇషిత కంగారు పడుతూ, నేనేం పెట్టించుకోలేదు, మీరే పెట్టారు అని అనింది. అభి నవ్వుతూ, పాపం అమ్ముకూచి కదా, నీకేం తెలీదు అని అన్నాడు. ఇషిత నోట్లో నుండి మాట రాక, దేవుడా అని అనుకుని, ప్లీజ్ మీరు వదలండి అని అనింది. వదలనండి అని అభి అన్నాడు. ఇషిత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి, ఇషు ఈ శారీలో చాలా బాగున్నావు, అంటే మామూలుగా కూడా చాలా బాగుంటావు అనుకో, ఇందులో మాత్రం కత్తిలాగా ఉన్నావు అని అభి నవ్వుతాడు. ఇషిత కొరకొర చూస్తూ, ఇది కొన్నది మీరే కదా అని అడిగింది. వావ్ బ్రిలియంట్, నీకెలా తెలుసు అని అభి అడిగాడు. అదంతే తెలుసు, మిమ్మల్ని ఎవరు కొనమని చెప్పారు అని ఇషిత అడిగింది. ఫ్యూచర్ వైఫ్కి ఇప్పటి నుండే కొనడం మొదలుపెట్టానులే అని అభి అన్నాడు. నేనేం నీ వైఫ్ కాదు, ఇంకో విషయం, నాకేం ఈ చీర వద్దు, మీకే ఇచ్చేస్తాను అని ఇషిత అనింది. ఆహా మీ దగ్గర నుండి నీ వరకు వచ్చావు, సూపర్. ఇంకో విషయం, ఈ చీర ఇచ్చేస్తావా? ఓకే పద మన ఇంటికి వెళ్దాం, అక్కడే తీసిచ్చేద్దు అని అభి అన్నాడు. ఇషిత అయోమయంగా చూస్తూ మెల్లగా అర్థం చేసుకొని ఒక్క చూపు చూసింది. హలో, నువ్వెన్ని చూపులు చూసినా నేను ఇలాగే మాట్లాడతా, చెప్పాను కదా, నాకన్నీ నువ్వే, ఏదైనా నీతోనే అని ఇషిత చంప చూస్తూ, అవును అసలు విషయం మర్చిపోయా, లాగి పెట్టి ఒకటి కొట్టాలి నిన్ను అని చెయ్యెత్తగానే ఇషిత కళ్ళు మూసి అభి షర్ట్ పట్టుకుంటుంది. ఏం కొట్టలేదు, కళ్ళు తెరు అనగానే కళ్ళు తెరిచి అభి వైపు చూసింది. జాన్వి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే ఏడుస్తావా, ఒక్కట్లాగి పెట్టి ఇవ్వకుండా అని అభి అన్నాడు. మీకెవరు చెప్పారు అని ఇషిత సీరియస్గా అంటుంటే, ఏ వెళ్ళి వాళ్ళని మర్డర్ చేస్తావా, కనీసం ఈ కోపం జాన్వి మీద చూపించుంటే బాగుండేది అని అభి అన్నాడు. ఇషితకేం చెప్పాలో అర్థం కాక, అభి నాలాంటి అమ్మాయిని నువ్వు లవ్ చేస్తే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు అని అనింది.
ఊరికే నాలాంటి అమ్మాయి అనుకో. ఏమైంది? నీకు క్యారెక్టర్ ఉంది, బిహేవియర్ ఉంది, అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు, అన్నింటికి మించి ఒక మంచి భార్య, ఈ అన్ని లక్షణాలున్నాయి, ఇంకేం కావాలి అని అభి అన్నాడు. డబ్బు అని ఇషిత అరిచి, డబ్బు లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ డబ్బుకే విలువిస్తారు. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని పురుగును చూసినట్టు చూస్తారు. తప్పు ఎవరిదైనా నన్నే అంటారు. ఇది చాలుగా నేను నీ లైఫ్లోకి రాకుండా ఉండడానికి అని ఇషిత అనింది. ఇషిత, నీకేం మెంటల్నా? నాకు దానితో పని లేదు. నువ్వు చాలు అంటుంటే ఎవరెవరో అనే మాటలు పట్టుకొని వేలాడతావేంటి? నువ్వు నా గురించి కాకుండా చుట్టూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ముందు నా మీద కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడు ఎవరు ఏమన్నా నీకు పట్టదు అని అభి అన్నాడు. నువ్వని ఆ నలుగురే రేపు మనం కలిసి వెళ్తే 4 మాటలనేది. అప్పుడు నీకు కూడా ఆ మాటల్లో నిజం ఉంది అనిపించి తప్పు చేశాననిపిస్తే అప్పుడు నేను బ్రతుకున్నా చచ్చినట్టే అని ఇషిత అనింది. వెయిట్, నాతో వస్తే వాళ్ళు అనుకుంటారు, సో నేను మారిపోతాను. ఇదే కదా డౌట్ నీకు? లేకపోతే నీకు ఇష్టమే నేనంటే అని అభి అడిగాడు. నేను అలా అనలేదు అని ఇషిత అనింది. అర్థం అదే కదా, నేను తప్పు చేశానని ఫీల్ అయితే నేను బ్రతుకున్నా చచ్చినట్టే అంటే అర్థం అదే అని అభి అరుస్తాడు. కాదు అని ఇషిత అభిని దూరంగా నెడుతుంది. ఫైన్, నాకు చెప్పక్కర్లేదు. నీకు నువ్వు సమాధానం చెప్పుకోముందు. ఇంతసేపు నిన్ను నా శ్వాస తగిలేంత దగ్గరగా పట్టుకొని మాట్లాడుతుంటే నువ్వెందుకు దూరం వెళ్ళలేదు? నన్ను కాకుండా అందరినీ ఇలాగే పట్టుకుంటావా అని అభి అడిగాడు. అభి అని ఇషిత అరుస్తుంది. ఏం కోపం వచ్చిందా? నువ్వు ఎవరిని ముట్టుకోనివ్వవు, నన్ను మాత్రమే అంటే నీ మనసులో నాకు ఏ స్థానం ఉందో ఒకసారి బాగా థింక్ చేయి. నేనే ఫోర్స్ చేయడం లేదు, ఆలోచించి నిర్ణయం తీసుకో. ప్లీజ్, ఊరికే డబ్బు అని పట్టుకొని వేలాడుకో. నాకు దాంతో పని లేదు అని చెప్తున్నా కదా. కేవలం లైఫ్ నాతో ఎలా ఉండబోతుంది, నిన్నెలా చూసుకుంటాను, లైఫ్ అంతా నీతో ఉంటానా లేదా అన్నది మాత్రమే ఆలోచించు. బయట వాళ్ళ గురించి ఆలోచించకు. నీకు సమస్య వస్తే నేను తోడుగా ఉంటాను కానీ వాళ్ళు కాదు అని అభి వెళ్తుంటే ఇషిత అలాగే చూస్తూ ఉంది. అభి కార్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ఇషితాని తన గుండెకి హత్తుకొని, నిన్ను వదిలేయడం అంటే నా ప్రాణం వదిలేయడమే అని చెప్పి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. ఇషితాకి ముందెన్నడూ కలగని ఫీలింగ్ ఒక్క ముద్దులో ఏదో తెలియని గమ్మత్తు తోచింది. ఆలోచిస్తూనే తన రూమ్కి వెళ్ళి కనీసం ఫ్రెష్ అవ్వకుండా అలాగే పడుకుంది. శాలిని కూడా ఇషితాని కదిలించలేదు. అభి ఇంటికి వెళ్ళాడే కానీ మనసంతా ఏదో దిగులుగా అనిపించింది. అసలు ఇషిత ఏం చెప్తుందా, ఒప్పుకుంటుందా లేదా, ఇలాగే మొండి పట్టుదలతో ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తెల్లారి లేచిన ఇషితాకి శాలిని కనిపించకపోయేసరికే ఆఫీస్కి వెళ్ళిపోయిందని అర్థమై లేచి అద్దం ముందు నిలబడి చీరలో ఉన్న తనని తాను చూసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయి కూర్చొని ఫోన్ చూస్తూ ఆలోచిస్తూ ఉండగా అభి నుండి ఫోన్ వచ్చింది. ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూనే లిఫ్ట్ చేసి హలో అంది. హలో, తిన్నావా అని అభి అడగడంతో లేదు అని ఇషిత అనింది. తిక్కగా ఉందా? వెళ్ళి తిను, మళ్ళీ నీ హెల్త్ పాడైతే నాకే బాధ అని అభి అన్నాడు. తింటానులే, ఉంటాను అని ఇషిత అనింది. కింగులాంటి మగాన్ని కొంగును కట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు కనీసం ఇంతంటే ఇంత కూడా కనికరం లేకుండా కనీసం తిన్నావా అని అడగకుండా ఉంటానని స్వీట్గా చెప్తావా అని అభి అన్నాడు. ఇషిత పక్కున నవ్వి సైలెంట్ అయిపోతుంది. ఓయ్ అమ్మాయి, నవ్వావు కదా అని అభి అన్నాడు. లేదు, తిన్నావా అని ఎందుకు అడగాలి? ఆకలి వేస్తే తింటావు కదా అని ఇషిత అనింది. అలాగేలే, సాయంత్రం బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండు అని అభి అన్నాడు. నేను రాను అని ఇషిత అనింది. వస్తున్నావు, రావాలి కూడా, ఉంటాను, సాయంత్రం క్లాస్ అయ్యాక రెడీగా ఉండు, బాయ్ అని అభి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అవ్వడమే వెంటనే మరో కాల్ వచ్చింది ఇషితాకి. ఇదెవరి నెంబర్, కొత్తగా ఉందే అని లిఫ్ట్ చేసి హలో అనింది. హాయ్ ఇషిత అని అనడంతో గొంతు విని మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని ఇషిత అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇషిత గురించి చదువుతుంటే పూజ గుర్తొచ్చిందన్నారు. చాలా హ్యాపీ. ఒక స్టోరీ చదివేటప్పుడు ఇంకో స్టోరీని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక దాంతోపాటు ఇషితకి రితు స్టాండ్ తీసుకోవడం చాలా బాగుందని చెప్పారు. పైగా నా స్టోరీస్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడం చాలా బాగుంటుందన్నారు. ఎస్, ఎందుకు ప్రతి స్టోరీలో ఖచ్చితంగా
హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఖచ్చితంగా స్టాండ్ తీసుకుని ఒక పర్సన్ని పెడతాను. అంటే ఇప్పుడు లైక్ రాబోయే చందమామలో ఆనంద్ కానీ, నీకై వేచానురాలో సావిత్రి కానీ అలా. కాకపోతే ఫ్రెండ్ అయి ఉండాలని కాదు, మనం అన్నీ చెప్పుకొని వాళ్ళతో, వాళ్ళు మనం చెప్పిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకపోయినా పర్వాలేదు, మనకి ధైర్యం ఇవ్వగలిగేలాగా ఉంటే చాలు, అక్కడ మనం సక్సెస్ అయినట్టే సగం. సో అలాంటి పర్సన్ మన లైఫ్లో ఒక్కరైనా ఉండాలి. కేవలం వాళ్ళు ఫ్రెండ్ అవ్వాలని కాదు. ఇలా ఇప్పుడు రేవంత్ విషయంలో తన దగ్గర ఎంప్లాయ్ అంటే రేవంత్ దగ్గర అసిస్టెంట్ కమిషనర్గా ఉంటాడు కదా, సో అలా. లేదంటే ఇక్కడ వచ్చేసి సావిత్రి తన వదిన మరదలు కదా వాళ్ళిద్దరు. సో ఎవరైనా సరే, మన సిబ్లింగ్స్ అయినా కావచ్చు, మన అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా కానీ అటువంటి ఒక పర్సన్ మన లైఫ్లో ఉండాలి. ఉంటే మన ప్రాబ్లమ్ సగం అక్కడే సాల్వ్ అయిపోద్ది. అది తీరిపోని అవసరం లేదు, వాళ్ళు చెప్పే ధైర్యమే మనకి కొండంత అండగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉండాలి అనేందుకే ఇది. కొందరికి అసలు ఫ్రెండ్సే ఉండరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఉంటే ఇలా ఉంటుంది లైఫ్ అని చూపించడం కోసం ఇలా పెడతానన్నమాట. అది విషయం. ఇక అభి ఈ పాటలో బాగా సాటిస్ఫై అయ్యారా మీరు? జాన్వీకి ఇచ్చిన లెఫ్ట్ అండ్ రైట్కి. సో దాంతోపాటు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా అన్నారు. ఇవ్వచ్చు, బట్ ఎక్కువ ఇవ్వాలంటే ముందు నేను కూడా స్ట్రాంగ్ అవ్వాలి కదా. ఇక అది దాంతోపాటు కరెక్ట్గా ఎక్కడ పాయింట్ ఆపితే క్యూరియాసిటీ ఉంటుంది రీడర్స్కి, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తారు అనేది నాకు మెయిన్ పాయింట్. సో ఆ బేస్ చేసుకొని కూడా నేను ఒక దగ్గర ఆపుతానన్నమాట. ఏం చేయలేం, అదన్నమాట ముచ్చట్లు. ఇక చాలామంది ముచ్చట్లు అడుగుతున్నారు, మిస్ అవుతున్నామని. ఒక్కోసారి కుదరట్లే, అంటే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ చేసి పెడుతున్నాను, నేను చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఆ టైంలో అవి ఇచ్చేస్తున్నాను అనమాట. ఆ టైంలో ముచ్చట్లు చెప్పడానికి కూడా కుదరటం లేదనమాట. అది మెయిన్ ప్రాబ్లం. అంతే. మొత్తానికి ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.